అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. గుండు భీమన్న కథల్లో శిశురోదన. ఎవరికైనా పెళ్లి కావటం వ్యవధానంగా చుట్టుపక్కల అమ్మలక్కలు అందరూ వాళ్లకు పిల్లలెప్పుడు పుడతారు అని ఆరాటపడిపోతారు. మహాలక్ష్మికి పెళ్ళై 2 ఏళ్లు కావచ్చింది. కానీ ఇంకా ఒక నలుసు ఆమె కడుపున పడలేదు. అమ్మలక్కలు ఒకనాడు జమీందారు గారి భార్యతో ఈ విషయమే ముచ్చటించారు. ఒక పెద్ద ముత్తైదువ ఇలా అన్నది: పోనీ అమ్మాయి చేత ఏదైనా వ్రతం చేయించండి. బిడ్డలుంటేనే ఇంటికి అందము చందము. ఇంట బిడ్డ నవ్వితే దేవతలు వస్తారని, బిడ్డ ఏడిస్తే దయ్యాలు పోతాయని అంటారు పెద్దలు. బిడ్డ ఏడిస్తే దయ్యాలు పోతాయన్న ముక్క భీమన్న చెవిన పడింది. ఆడవాళ్లు మాట్లాడుకుంటున్న అసలు విషయమేమిటో వాడు ఎరగడు. దయ్యాలెంత సులువుగా పోతాయని వినేసరికి వాడికి ఆశ్చర్యమైంది. ఎందుకంటే జమీందారు గారి తోట ఇంట్లో దయ్యాలున్నాయని ప్రతీతి. వాటిని తరిమివేయటానికి ఎవరూ ప్రయత్నించకపోగా ఏటా ఆ దయ్యాలకు జాతరలేవిటో చేసి బలులు కూడా ఇచ్చేవారు. ఇదంతా భీమన్నకు చాలా చిరాకుగా ఉంటుండేది. వాడు 1-2 సార్లు ఈ దయ్యాల జాతరలను గురించి ప్రస్తావించి, దయ్యాలకి నిండు ప్రాణాలను బలి ఇవ్వటమేమిటి, వాటిని వదలకొట్టడానికి మరో మార్గం లేదా అని అడిగాడు. అమ్మయ్యో, దయ్యాలను గురించి అలా మాట్లాడరాదు, వాటి ఊసే ఎత్తకూడదు అని మహాలక్ష్మి వాణ్ణి హెచ్చరించింది. ఆ తరువాత వాడు దయ్యాల ప్రస్తావన భార్య దగ్గర తీసుకురాలేదన్న మాటే కాని వాటిని ఎలా వదిలించటమా అని లోపల ఆలోచిస్తూనే ఉన్నాడు. ఇంతకాలానికి ఆ కిటుకు వాడికి తెలిసిపోయింది. బిడ్డలు ఏడిస్తే చాలు దయ్యాలు పారిపోతాయి. ఈ మాటలు పెద్దలే చెప్పారు గనక ఇందులో అబద్ధమేమీ ఉండదు. దయ్యాలను వెళ్ళగొట్టే ఉపాయంతో బాటే సాధనం కూడా భీమన్నకు అందుబాటులో ఉన్నది. జమీందారు గారి ఇంటి నౌకర్లలో సిద్దప్ప అనేవాడి భార్య ఇటీవలనే ప్రసవించింది. ఆ బిడ్డను మధ్య పడుకోబెట్టుకొని సిద్దప్ప వాడి భార్య వెనక వసరాలో పడుకుంటారు. ఆ బిడ్డ ఏడుపు సహాయంతో తోట ఇంటి దయ్యాలను పారదోలటానికి భీమన్న నిశ్చయించాడు. అర్ధరాత్రి వేళ అందరూ గాఢనిద్రలో మునిగి ఉన్న సమయంలో భీమన్న లేచి చప్పుడు చేయకుండా వెనక వసరాకు వెళ్ళి సిద్దప్ప బిడ్డను ఎత్తుకొని చకచకా తోట ఇంటికి వెళ్ళాడు. బిడ్డను ఇంటి మధ్య పడుకోబెట్టి అది ఎప్పుడు ఏడుస్తుందా అని కొంతసేపు చూశాడు. కాని ఎంతకూ బిడ్డ ఏడవక సుఖంగా నిద్రపోతున్నది. చివరకు విసిగి భీమన్న ఆ బిడ్డను కొంచెంగా గిల్లి అది ఏడుస్తుంటే పారిపోయే దయ్యాలను చూడటానికి గబగబా బయటికి వెళ్ళి చెట్టు చాటున దాక్కున్నాడు. ఎంత గాఢనిద్రలో ఉన్న తల్లికి తన బిడ్డ ఏడుపు తెలుస్తుంది. దూరాన ఏడుస్తున్నప్పటికీ ఆ రోదన ధ్వని విని సిద్దప్ప భార్య చివాలున లేచి కూర్చున్నది. బిడ్డ తన పక్కన లేకపోవటం చూసి కంగారుగా భర్తను లేపింది. క్షణంలో ఇంటిల్లపాతి కూడా లేచారు. దీపాలు తీసుకొని అందరూ తోట ఇంటికేసి పరిగెత్తరాసాగారు. అదే సమయంలో భీమన్న దాక్కొని ఉన్న వేపుగా ఒక పందికొక్కు పారిపోయింది. దయ్యం దయ్యం, చంపు చంపు అంటూ భీమన్న కేకలు పెట్టి దాని వెంటపడ్డాడు. కానీ పందికొక్కు ఏ పొదల మధ్యనో దూరి వాడికి చిక్కకుండా తప్పించుకుపోయింది. బిడ్డ క్షేమంగా ఉన్నందుకు సిద్దప్ప వాడి భార్య సంతోషించారు. తరువాత అందరూ ఇంటికి తిరిగి వచ్చి ఎవరి మానాన వాళ్ళు నిద్రపోయారు. మహాలక్ష్మి మాత్రం అసలు జరిగినదేమిటో భర్తనడిగి తెలుసుకున్నది. ఇలా చేస్తే దయ్యాలు పారిపోతాయా? ఈ పని చేస్తున్నానని నాతో మాట మాత్రం చెప్పకూడదా అన్నది ఆమె. నువ్వు దయ్యాల ఊసే ఎత్తద్దన్నావు, అందుచేత నీతో చెప్పలేదు. అయితే దయ్యాలు బిడ్డ ఏడిస్తే పారిపోతాయని పెద్దలు చెప్పిన మాట అబద్ధమా అని భీమన్న భార్యను అడిగాడు. ఈ మాటకు ఏం జవాబు చెప్పాలో తెలియక మహాలక్ష్మి, నిజమే అనుకోండి, బిడ్డలు వాళ్ళంతట వాళ్ళు ఏడిస్తే దయ్యాలు పారిపోతాయి గాని మనం కావాలని గిల్లి ఏడిపిస్తే పోవు అన్నది. భీమన్న కొంచెం ఆలోచించి, మరి నేను దయ్యం పారిపోవటం చీకట్లో చూశానే, దానికేమంటావు అన్నాడు. అది ఏ ఎలుకో పందికొక్కో అయి ఉంటుంది అన్నది మహాలక్ష్మి. భీమన్న కూడా అంతే అయి ఉండవచ్చు అనుకున్నాడు. కానీ మర్నాడు ఆ చుట్టుపక్కలంతా గొప్పగా చెప్పుకున్నారు. సిద్దప్ప బిడ్డను రాత్రి దయ్యాలెత్తుకుపోయాయి. తోట ఇంట్లో పెడితే జమీందారు గారి అల్లుడు భీమన్న వాటితో హోరాహోరీ పోట్లాడి బిడ్డను రక్షించాడని. ఇది కథ. తిరిగి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.